హాయ్ అండి. అస్సలామలైకుం. ఏందబ్బా ఇది ఎక్కడో ఎక్కింది అనుకుంటున్నారా? అవునండి, ఎక్కున్నాను. స్టూల్ పైన పైకెక్కి వర్క్ చేస్తున్నాను. ఏం వర్క్ అందంటే బయట కంట్రీలో వచ్చినాక అన్ని వర్క్ చేయాల్సిందే. ఇంకా మా చేతుల్లో ఏముండదు. కానీ ఓర్పు సహనం అంటారు కదా, అలా చేసుకొని పోవాలి. నేను మిస్బా ఛానల్లో అనేది ప్రతి ఒక్క వీడియో పెట్టున్నాను మీకు. ఇది కూడా చూసేయండి వీడియో. ఏంటంటే రాని వాళ్ళు భయపడబాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడబాకండి. బయట కంట్రీలో అంటే ఏదైనా తెలిసినా కూడా తెలియకపోయినా కూడా మనం టెన్షన్ పడకుండా కూల్గా ఏ పని చేసుకొని పోతూ ఉంటే అది సాఫీగా జరిగిపోతుందండి. టెన్షన్ పడి మనం చేయలేము ఈ పని అనుకుంటే అది భారంగానే ఉంటుంది. ఏ పని కూడా భారంగా ఊహించుకోబాకండి. అలాగే ఏ ఆడపిల్ల అయినా కూడా అంటే మీ ఇంటి ఆడపిల్లని భారంగా చూడబాకండి నాకు తెలిసి. ఎందుకంటే దాంట్లో నుంచి నేను వచ్చాను కాబట్టి, నేను కూడా ఒక ఆడపిల్లను కాబట్టి, ఏ ఆడపిల్ల అయినా పుట్టింటికి వచ్చినా కూడా రాకపోయినా కూడా, లేకపోతే మీ ఇంట్లో పెళ్ళి కానీ పెళ్ళి అవ్వని వాళ్ళు ఉన్నా కూడా, అబ్బా ఏందబ్బా ఇది మాకు పెద్ద భారమా, ఎప్పుడెప్పుడు చేసి పంపించేద్దామా అని ఎప్పుడు ఊహించబాకండి. ఎందుకంటే చాలామంది ఊహిస్తారు, చేసేస్తే పోద్దిలే, వాళ్ళు సెటిల్ అయిపోతారులే అంటే అనుకుంటారు. కానీ నాకు తెలిసి ఏదో నాకు నచ్చదు కూడా అలాగా. ఎందుకు భారం అవుతారు నాకు అదే అర్థం కాదు. ఆడపిల్లలు తన టైం రావాలి. తన టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి సర్ది చెప్పి ఏదో ఒకటి చేసి లైఫ్ అనేది కొంచెం సాఫీగా పోయినప్పుడు అప్పుడు చేయండి పిల్లలు. ఎవరికైనా కూడా చెప్తున్నాను నేను, మీ ఇంటి ఆడపిల్లలకి, ఏ ఆడపిల్లకైనా ప్లీజ్ అండి, భారంగా భావించబాకండి. అరే మా పైన బరువుగా ఉంది అస్సలు అనుకోబాకండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లు ఇప్పుడు చూస్తున్నాను నేను. గల్ఫ్ కంట్రీలో వచ్చిన తర్వాత ఒకప్పుడు భారమై మ్యారేజ్ చేసేసిన వాళ్ళు చాలామంది ఇక్కడ బాధపడుతున్నారు. అరే ఈ వయసులో మేము ఎందుకు పెళ్లి చేసుకున్నాం, ఈ వయసులో మాకెందుకు పెళ్లి చేశారు పెద్దోళ్ళు, అప్పుడు చేయకుండా ఉంటే ఏదో ఒకటి మా లైఫ్ బాగుండేది అనుకుంటున్నారు. కానీ తిరిగి చూసేసరికి మొత్తం లైఫ్ అయిపోయి ఉంటుంది. మా చేతుల్లోకి ఏం ఉండదు. కానీ పెద్దోళ్ళు కూడా కొంచెం ఆలోచించండి. మీరు కూడా కొంచెం ఆలోచించండి. నా తరఫున చిన్న సజెషన్ ఇది.